So for example, if I click on the save button, but I am entering a wrong email ID. So this is not an email ID, right? Email ID format should be .gmail.com or .yahoomail.com or some company.com, like that, right? So I want to validate this email address. In this scenario, just I am creating one more TD here. In this scenario, we will use regular expression dot ASP of regular expression validator, run it equal to server, and then control to IAS. చూద్దాము క్లాస్ అయిపోయిందని చూద్దాము ఒకసారి, ఓకేనా? ఓకే. సో కంట్రోల్ టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ASP regular expression validator, run it equal to server. So control to validate, we are validating the text email box, text email address. So I am giving to that, and then here also error message. What is error message? Invalid email ID. Invalid email ID. And pour color, I am setting pour color equal to red. Okay. Here regular expression, we have a one more ఈ వాలిడేషన్ కంట్రోల్స్ కి ఐడీస్ ఇవ్వక్కర్లేదా అండి? ఐడీస్ ఇవ్వాలని ఏం లేదు, కానీ ఇస్తే మంచిదే. ప్రతి కంట్రోల్ కి ఒక ఐడి ఇవ్వండి. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇవి కోడ్ బిహైండ్ లో ఎక్కడ యూస్ కదా, కోడ్ బిహైండ్ లో ఎక్కడ, లేకపోతే కోడ్ బిహైండ్ లో వీటి ఐడీస్ ని యూజ్ చేయాల్సిన అవసరం వస్తుందా ఎక్కడైనా? యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ లో మీకు కొన్ని వాలిడేషన్స్ అవసరం లేదు, అది మీరు C# కోడ్ లో డిజేబుల్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాలిడేటర్ రాశారు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాలిడేటర్ రాసి ఎగ్జాంపుల్ దీనికి కంట్రోల్ టు వాలిడేట్ TXT ఈమెయిల్ అడ్రస్ రాశారు. ఓకే. సో రాసినప్పుడు సో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినారియోస్ లో మీకు ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాలిడేటర్ ఈ టెక్స్ట్ బాక్స్ కి వద్దు, ఈమెయిల్ ఎలా అయినా ఎంటర్ చేసుకుని ఆప్షన్ ఇచ్చేసాం యూజర్కి, ఎలా అయినా ఎంటర్ చేయనే ఉన్నాం ఎగ్జాంపుల్. సో దీన్ని డిజేబుల్ చేయడానికి కోడ్ బిహైండ్ రాస్తాం. సో అప్పుడు దీన్ని కన్జ్యూమ్ చేసుకోవాలి అంటే దీనికి ఐడి ఉండాలి. సో ఆ సినారియోస్ లో ఐడీస్ కంపల్సరీ కావాలి. ఓకే. సో ఐఎమ్ డిక్లేరింగ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాలిడేటర్ for email address. So here property called control to validate TXT email address, and then error message invalid email ID, pour color red. And here one more property called validation expression. So here see regular expression అనేది ఒక separate coding. ఓకే. హలో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక సపరేట్ కోడింగ్, అది మీరు దాన్ని నేర్చుకోవాల్సినంత అవసరం లేదు. ఓన్లీ ఈమెయిల్ వాలిడేషన్ మాత్రం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కి ఇది డిక్లేర్ చేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోకపోయినా జస్ట్ బ్రౌజర్ నెట్ లో అయినా వస్తాయి ఇవి. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈమెయిల్ వాలిడేటర్ అంటే మీకు ఈ టెస్ట్ వస్తుంది. ఈ టెస్ట్ అజైన్ చేస్తే చాలు. ఓకే. So I'm refreshing, I'm saving and I'm refreshing now here. So click on save button.
invalid email ID. See here, just I'm entering junk data, it's showing invalid email ID. And then I'm entering email format at the rate, for example, .com. Then it is okay. See here, this is the email format, right? Name at the rate some .com or .in or something. Okay. So for regular expression to validate, we can use to validate the email address like this. In this, we have a main properties control to validate, and then error message, and then four color. Four color is not that much important. Basically, we are displaying that error message in red color, so that's why I put it is four color red, and then validation expression. This is the validation expression. This will handle the email address, email format. There's no need to worry about this test. This is the static test. Basically, it is this regular expression అంటే ఏంటంటే మీకు అదొక సపరేట్ కోడింగ్ అనమాట. అదొక కోడింగ్ టైప్ లాంటిది. సో దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినంత అవసరం లేదు. అది పెద్ద ఇదేం కాదు. మీరు గూగుల్లో జస్ట్ గూగుల్ ఈమెయిల్ వ్యాలిడేటర్ అని కొట్టినా వచ్చేస్తుంది. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈమెయిల్ వ్యాలిడేటర్ అని కొట్టినా ఈ టెక్స్ట్ వస్తుంది. ఇది రాస్తే చాలు. బేసిక్ గా మీకు ఈ ప్రాజెక్ట్ లో ఏమైనా ఉండాలని ఈ టెక్స్ట్ ఇస్తారు మీకు. ఓకే. సో రిక్వైర్డ్ ఫీల్డ్, సో నాకు ఈమెయిల్ అడ్రస్ నేను ఎంటర్ చేస్తే ఈ ఫార్మాట్ లో ఎంటర్ చేయాలని పెట్టాను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి. ఈమెయిల్ ఐడి కూడా నాకు రిక్వైర్డ్ ఫీల్డే, ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. ఏం ఎంటర్ చేయకుండా సేవ్ చేస్తాను, సేవ్ బటన్ కొడితే ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఫైర్ అవుతుంది, ఎందుకంటే ఏం ఎంటర్ చేయలేదు. సో నాకు ఎంటర్ చేయాలి అంటే నేను అప్పుడు ఏం చేస్తాను అంటే, సో రిక్వైర్డ్ ఫీల్డ్ వ్యాలిడేటర్ పెడతాను. ASP required field validator, and then control to validate, error message, require email address required, and then run at equal to server, and just I'm defining for color equal to red. See here, for this text box, for this email address text box, I created two validation controls. One is required field validator and one is regular expression validator. The required field validator, why we created, the email address is a required text. So email address is required. So regular expression, we are validating the data format. Yeah, we are validating the format of the email address. So I declared two validation controls here. I'm assigning control to validate to exe email text box for the same. Okay, just I'm saving this, and then just I'm refreshing. Just click on the save button. See, now email address is required. Then, for example, we entered something, that this will go and then invalid email address will come. Okay, you understand what it happened? See, first it will fire required field validator. So if you are not entering anything here in this text box, email address required is fired. This validation control is fired. Then after that, so you entered something in the text box. So then this condition is satisfied. Something is there in the text box. So then it will check for this condition. So your entered text is correct or wrong, correct format or wrong format. If it is correct format, okay, fine. If it is wrong format, this expression will going to fire. Then click on the save button, email address will be fired. Okay, clear? Yeah. అవి రెండు సేమ్ ప్లేస్ లో రావాలి అంటే ఏం చేయాలి? పెడదాం, డిజైన్ బోర్డ్ పెడదాం, నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ మీరు ఎలా అవుతుందో చూడండి. ఓకే, అది ఇంపార్టెంట్. డిజైన్ కావాలంటే అది కూర్చుని మనం చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. ఓకే, ఫస్ట్ అసలు దీని ఎలా యూజ్ అయ్యింది, దీని ఎలా ఫైర్ అవుతున్నాయి అనేది చూడండి.
నేను 2 పెట్టాను, 2 తర్వాత దేని తర్వాత ఏది ఫైర్ అవుతుంది అనేది కూడా తెలియాలి. ఓకే, సో నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ కాల్డ్ పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ ఉంది అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది. ఫస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ హియర్ one td, just td. Here my password is required field. Okay, so what control I need, what validation control I need to create? Required field validator. Required field validator, and then just run at it. Every control should have a run at equal to server, and then control to validate equal to txt password. Okay, txt password, and then next property, Error message. error message equal to password required. Password is required. Password required, then for color I'm setting for color equal to red. Okay, just refresh it. Just click on this password is required. Now I want to declare for confirm password also. The confirm password is required. Then I'm declaring one more td here. Just see, అర్థమవుతుంది కదా అందరికి? Yeah, అర్థమవుతుంది సార్. Is required will validator, and then run at equal to server, and then control to validate equal to txt confirm box. Error message. Password should match. Confirm password required. This is required field validator. Yeah. Sorry. Required for color equal to red. Okay, just save it and run, refresh it browser. Just click on save button. The confirm password and password email is all are required field validator. So I want to compare these two passwords. See, for example, we entered the password as admin. Here the password as admin 12345, but this two should be matched, right? When we enter the password and confirm password should be the same, right? So in this scenario we will use compare field validator. I'm going to create one compare field validator here. Just I'm giving one more td, and then asp compare field validator. Here run at equal to server. Okay, and then control to validate is txt confirm box, and then error message. Password should match. Password should match, and then for color equal to red. See, మనం ఇక్కడ కంట్రోల్ టు వ్యాలిడేట్, ఏ కంట్రోల్ ని వ్యాలిడేట్ చేయాలో పెట్టాం. టీఎక్స్టీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ని వ్యాలిడేట్ చేయాలని పెట్టాం. దేంతో వ్యాలిడేట్ చేయాలి? టీఎక్స్టీ పాస్వర్డ్ తో వ్యాలిడేట్ చేయాలి, అంతేనా? ఇక్కడ మనకి దీని ఐడి టీఎక్స్టీ పాస్వర్డ్ ఉంది, సో దీని ఐడి టీఎక్స్టీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది దీని ఐడి. సో మనం కంట్రోల్ టు కంపేర్ ఫీల్డ్ వ్యాలిడేటర్ లో కంట్రోల్ టు వ్యాలిడేట్ దీన్ని వ్యాలిడేట్ చేయమని చెప్పాం. దీన్ని దేంతో కంపేర్ చేసుకుని వ్యాలిడేట్ చేయమని చెప్పాలి? దీంతో టీఎక్స్టీ పాస్వర్డ్ తో వ్యాలిడేట్ చేస్తాం. సో హియర్ control to compare, put it as txt password. One more property here. Okay, just save it
Just run this application. Just click on save button. Uh, admin and then admin. Okay, it will now it is matched now. So password should match. See here, because I gave admin 1. For example, if you give same password and confirm password is match means the power it will not fire. Now it will fire. For example, if we have a here required field validator, first it will fire required field validator. Then it will fire compare validator. Okay. So here coming to mobile number. Uh, here I am creating one TD. Okay. Then ASP text box. Sorry. ASP range validator. What is range validator? Range validator is here just not equal to server. For example, mobile number should have a minimum 10 characters, maximum 15 characters. In these scenarios, we will use range validator. For example, I am entered 9-digit mobile number, it will wrong. For example, I am entered 16-digit mobile number, it is wrong. It should be a minimum of 10 characters and maximum of 15 characters. In this scenario, range validator, then control to validate equal to txt mobile number and then minimum value equal to 10 and then maximum value equal to 15, error message equal to minimum 10, maximum 15, like that I put. And then four color equal to red. Just refresh it and then I mean giving mobile number as 456. See, minimum 10, maximum 15. And then I will give 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Something I gave. So here I will give 1, 2, 3, 4, 5, 6. Then just click on save button. It is not firing. One minute.
డేటా టైప్ ఏమైనా ఇవ్వాలా? ఏం అవసరం లేదు. ఫైర్ అయింది కదా, ఫస్ట్ ఫైర్ అయింది కదా, మీకు చూసారా ఫస్ట్ ఫైర్ అయినప్పుడు? యా చూసి. అప్పుడప్పుడు అలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చూడండి, మినిమం ఆఫ్ 10, మాక్సిమం ఆఫ్ 15. మనము రిఫ్రెష్ చేస్తా ఉన్నాం కదా బ్రౌజర్ని. బ్రౌజర్ అప్పుడప్పుడు రిఫ్రెష్ కాదు. సో అలాంటప్పుడు క్లోజ్ చేసి క్లీన్ చేసి, సొల్యూషన్ యాక్చువల్లీ క్లీన్ చేసి రీబిల్డ్ చేసి మళ్ళీ రన్ చేస్తే సరిపోతుంది. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఎర్రర్ మెసేజ్ చూపించట్లేదండి. హలో, Yeah. okay, just enter and see it is firing, right? So you will check in our browser. Maybe have some cookies problem there in my system. Okay. So username, now you understand validation controls. Range validator, required validator, you know, right? Now you can do required validator and compare validator. A range validator, regular expression validator, and then custom validator I will tell you later. This one we will create one custom validator in the next couple of classes. And validation summary, what is validation summary? Now we were okay with regular field validator, everyone? Yeah. Compare field validator, Yeah. range validator, Yes. regular expression validator. Yes, sir. So validation summary, what is validation summary means? For example, we are getting this error message after the test box. We need to for example, see, I will ఇవి ఉన్నాయి కదా ఎర్రర్ మెసేజెస్, నా ఇక్కడ పైన టాప్ లో కానీ కింద బాటమ్ లో కానీ డిస్ప్లే చేయాలి. ఇక్కడ ఈచ్ వన్ ఇలా డిస్ప్లే చేయొద్దు. కొన్ని చూసారా మీరు కొన్ని సైట్స్ లో ఈ ఎర్రర్ మెసేజెస్ అనేది టాప్, మీరు ఏమైనా సేవ్ చేస్తే ఆఫ్టర్ సేవ్ అప్పుడు కొన్ని ఫైర్ అవుతాయి కదా ఎర్రర్ మెసేజెస్, అవన్నీ మీకు టాప్ లో ఉంటాయి, టాప్ లో కనిపిస్తాయి. అవునా? హలో, వినిపిస్తుంది కదా? సో ఎర్రర్ మెసేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదైనా ఫైర్ అవుతుంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. టెక్స్ట్ బాక్స్ పక్కన మీరు టీడీ రాసి పెట్టేస్తున్నారు, అక్కడ కనిపిస్తుంది కదా. సో మీకు ఏంటంటే ఇవన్నీ ఒక గ్రూప్ చేసి పైన కానీ లైక్ సేవ్ బటన్ కింద కానీ చూపించాలి. అలాంటి సినారియోస్ లో వాలిడేషన్ సమ్మరీ కంట్రోల్ యూజ్ చేస్తాం. సో ఐ విల్ క్రియేట్ వన్ వాలిడేషన్ సమ్మరీ కంట్రోల్. నేను టాప్ లో ఒక వాలిడేషన్ సమ్మరీ కంట్రోల్ క్రియేట్ చేస్తున్నాను. టిఆర్ అండ్ దెన్ టీడీ, here ASP validation summary, and then run it equal to server, and then display mode equal to just bullet list, for color equal to red,
ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి. చూసారా? నేను ఏం పెట్టలేదు, జస్ట్ వాలిడేషన్ కంట్రోల్ క్రియేట్ చేశాను. డిస్ప్లే మోడ్ ఈక్వల్ టు బుల్లెట్ లిస్ట్ అని పెట్టాను, 4 కలర్ ఈక్వల్ టు రెడ్ అని పెట్టాను. ఆ పేజ్ లో ఉన్న మొత్తం ఎర్రర్ మెసేజెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ వస్తున్నాయి చూడండి టాప్ లో. మీకు ఎక్కడ ఈ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటే వాలిడేషన్ సమ్మరీ అవన్నీ అక్కడ వస్తాయి. మీకు ఇక్కడ వద్దనుకోండి, ఇవి మీకు వద్దనుకోండి, జస్ట్ ఇక్కడ ఎర్రర్ display mode equal to none. Just refresh it. Save button. See ఇక్కడ ఈ యూజర్ నేమ్ ఇది రిక్వైర్డ్ ఇక్కడ రాలేదు, నాకు యూజర్ నేమ్ ఇది రిక్వైర్డ్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నేను నన్ను అని పెట్టాను. సో వీటన్నిటికి నన్ను అని పెడితే అన్ని ఇక్కడే వస్తాయి మీకు. ఎగ్జాంపుల్ so display mode equal to none is a one property. So I'm putting here display mode none. All the validation control I am putting display mode equal to none. Just refresh it. And then click on save. So username is required. So I'm entering username and then click on save. Email address is required. Just I'm entering the email address and then invalid email ID. So just I'm entering gmail.com. Then click on save. The password is required. I'm giving password as a password and then save. Confirm password is required. So yeah, it's a password 123 and password should match. Password and confirm password should match. And then just I am giving mobile number 345 and minimum 10, maximum 15. Okay, this type of design change purpose ki validation control use chestam. Sorry, validation summary control use chestam. Okay, అర్థమైందా? క్లియర్? ఆ వాలిడేషన్ కంట్రోల్స్ గురించి ఓన్లీ ఒక కస్టమ్ వాలిడేటర్ ఒకటి పెండింగ్ ఉంది. ఆ కస్టమ్ వాలిడేటర్ సినారియో వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో హౌ మెనీ టైప్ ఆఫ్ వాలిడేషన్ కంట్రోల్స్ ఇన్ .NET? 6 types. So what are the 6 types? Required field validator, validation, range validator, regular expression validator, custom validator, compare Custom validator, validator, validation summary. validation summary. Okay. Then what is the use of required field validator? If any field is compulsory to enter, then it will show up. Okay. It cannot be null. So what is compare validator? It will compare To compare data in two fields are same or not. Okay, generally we'll use a password and confirm password, because password, if you enter password and then confirm password should match, right, in the sites. Okay, ఓన్లీ So- 2 కంట్రోల్స్ యూజ్ చేసుకోవచ్చా అండి? కంపేర్ వాలిడేటర్ ఎక్కువ కంట్రోల్స్ కి కూడా ఓన్లీ 2 కంట్రోల్స్. మీకు ఒకటే, అక్కడ మీకు 2 ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. కంపేర్ వాలిడేటర్ లో కంట్రోల్ టు వాలిడేట్, కంట్రోల్ టు కంపేర్. ఇది కంట్రోల్ టు వాలిడేట్ అంటే ఈ టెక్స్ట్ బాక్స్ ని, ఈ కంట్రోల్ ని వాలిడేట్ చేస్తుంది. దీంతో కంపేర్ చేసి కంట్రోల్ టు వాలిడేట్ అండ్ కంట్రోల్ టు కంపేర్. ఓకే, 1 minute, I will come.
ఓకే. సో వాలిడేషన్ కంట్రోల్ క్లియర్ కదా. సో ఐఏఎస్ లో ఎలా హోస్ట్ చేయాలి అనేది క్లియరా? మీకు ఐఏఎస్ రావట్లేదా దివ్య? లేకపోతే హోస్ట్ చేయడం రావట్లేదు? ఐఏఎస్ కనబడట్లేదా, హోస్ట్ చేయడం రావట్లేదా? ఐఎస్ఎస్ లో హోస్ట్ చేస్తున్నాం కానీ అది అదే అది స్టూడియోతో కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే. నాకైతే మామూలుగా కూడా రావట్లేదండి అక్కడ నా ల్యాప్టాప్ లో. సో మీరు విజువల్ స్టూడియో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ మోడ్ లో ఓపెన్ చేశారా? అలానే చేశాను. ఓకే. అంటే లోకల్ హోస్ట్ వస్తుంది కానీ అది రావట్లేదు. లైక్ ఐఏఎస్ లోని అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత దాని అక్కడి నుంచి మీరు కంటెంట్ వ్యూకి వెళ్ళి క్లిక్ చేయమన్నారు కదా, అక్కడ కూడా రావట్లేదు నాకైతే. అదే బ్రౌజ్ డిఫాల్ట్ డాట్ ఐఏఎస్ కూడా రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అవసరం లేదు. ఐఏఎస్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అవసరం లేదు. సైట్స్ లో, వెబ్సైట్స్ లో, డిఫాల్ట్ వెబ్సైట్స్ లో ఇక్కడ కంటెంట్ వ్యూ ఉంది కదా, కంటెంట్ వ్యూ కొడితే ఇది కనబడట్లేదా మీకు? కనిపించింది. అక్కడ డిఫాల్ట్ డాట్ ఎక్స్ ని మీరు బ్రౌజ్ అని చేయమన్నారు కదా, రైట్ క్లిక్ చేసి. అవును, ఇక్కడ బ్రౌజ్ చేయమన్నాను. వేస్తే మనకు చూపించాలి కదా అక్కడ ఓపెన్ అయ్యి. నాకు రావట్లేదు ఇక్కడ, నాకు ఎర్రర్ చూపిస్తుంది. కనెక్షన్ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, అదేం సమ్మదర్ ఎర్రర్ అయి ఉంటుంది. మీరైతే హోస్ట్ చేశారు కదా ఐఏఎస్ లో? హోస్ట్ చేయడం వచ్చింది కానీ ఇప్పుడు మీకు ఆ డాట్ ఏఎస్పీఎక్స్ ఫైల్స్ ఇవన్నీ డిఫరెంట్ ఐకాన్స్ తో కనబడుతున్నాయి. మాకైతే అలా కాదు, అన్ని కలిసి ఒక క్లాస్ ఫైల్స్ స్ట్రైట్ కనబడుతుంది. అది కూడా రావట్లేదు. సరే చూద్దాం, ఒకసారి క్లాస్ అయిందో చూద్దాము. అండ్ సో ఇప్పుడు యాక్చువల్గా సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన అప్లికేషన్ ఐఏఎస్ లో ఉంది. ఓకే, ఐఏఎస్ లో ఉంది కదా, మనం రిక్వెస్ట్ ఎంటర్ చేసినప్పుడు, రిక్వెస్ట్ అంటే ఎగ్జాంపుల్ ఐఎమ్ టైపింగ్ సమ్ యూఆర్ఎల్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టైపింగ్ gmail.com. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటి gmail.com కి. అది సర్వర్కి వెళ్ళి సర్వర్ని హిట్ చేసి మనకు కావాల్సిన డేటాను తీసుకుని వస్తుంది. సర్వర్ అంటే ఏది? ఐఏఎస్ వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ ఎక్కడ ఉంటుంది? పబ్లిక్ సర్వర్ లో ఉంటుంది. వెబ్ సర్వర్, పబ్లిక్ సర్వర్ ఇవన్నీ తెలుసు కదా. వెబ్ సర్వర్ అంటే మనది ఐఏఎస్. ఓకే, ఐఏఎస్ లో మన అప్లికేషన్ ఉంటుంది. అక్కడ వరకు మీకు ఓకే కదా? హలో, ఓకే. ఇప్పుడు మన అప్లికేషన్ వెబ్ సర్వర్ లో ఉంది అంటే ఐఏఎస్ లో మన అప్లికేషన్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వీ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ gmail.com. gmail.com కూడా .NET లోనే డెవలప్ చేశారు అనుకుందాం. డెవలప్ చేస్తే అది ఐఏఎస్ లో ఉంది. ఐఏఎస్ సర్వర్ అనేది ఎక్కడ ఉంటుంది? పబ్లిక్ సర్వర్ లో ఉంది. ఎగ్జాంపుల్ ఇది నా సిస్టమ్ పబ్లిక్ అనుకోండి, నా జీమెయిల్కి నా సిస్టంలో ఐఏఎస్ లో హోస్ట్ చేసి అన్నాను. సో నేను ఎప్పుడైతే gmail.com అని కొడతానో అది డైరెక్ట్ ఐఏఎస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన పేజీని తీసుకొచ్చి మన బ్రౌజర్లో డిస్ప్లే చేస్తుంది. ఓకే, అది ఎలా జరిగిద్ది, ఎలా రిక్వెస్ట్ స్టార్ట్ అవుతుంది, ఎలా రిక్వెస్ట్ ఎండ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, so whenever we are entering some URL or whenever we are clicking on some button, we are clicking on save button or submit button or something, the request will go to server and process our request in the server, and it will get back to the client. Client is nothing but a Chrome or IE or Mozilla, say web browsers. Okay, ఏం లేదండి, ఇది బ్రౌజర్ అనుకోండి. ఓకే, ఇది బ్రౌజర్ అనుకోండి. సో ఇది ఐఏఎస్ అనుకోండి. ఐఏఎస్ అనుకోండి. సో రిక్వెస్ట్, సో బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ ఐఏఎస్కి వెళ్ళిద్ది. కరెక్ట్? హలో,
హలో, సార్ బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ ఫస్ట్ ఐఏఎస్ కి వెళ్ళింది. ఇక్కడ ఐఏఎస్ లో మన రిక్వెస్ట్ ప్రాసెస్ అవుతుంది. ఓకే, మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ బటన్ క్లిక్ చేసినా, మనం బ్రౌజర్ లోనే కదా క్లిక్ చేస్తున్నాము. బటన్ క్లిక్ చేసిన యూఆర్ఎల్ ఎంటర్ చేసి టైప్ చేసిన ఎంటర్ కొడతాం. ఎంటర్ కొట్టగానే రిక్వెస్ట్ ఐఏఎస్ కి వెళ్ళింది. ఐఏఎస్ నుంచి మళ్ళీ బ్యాక్ బ్రౌజర్ కి ఇస్తుంది. సర్వర్, వెబ్ సర్వర్ నుంచి రిక్వెస్ట్ మళ్ళీ బ్రౌజర్ కి ఇస్తుంది. బ్రౌజర్ లో మన రిక్వెస్ట్ చేసిన పేజ్ లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ gmail.com అనగానే ఒక పేజ్ లోడ్ అవుతుంది. అది మనం ఐఏఎస్ ని రిక్వెస్ట్ చేసాము, ఐఏఎస్ వెబ్ సర్వర్ రిక్వెస్ట్ చేసాము. వెబ్ సర్వర్ నుంచి వచ్చి మనకి బ్రౌజర్ లో లోడ్ అవుతుంది. ఓకే, ఈ బ్రౌజర్ నుంచి ఐఏఎస్ నుంచి బ్రౌజర్ కి వచ్చే ఒక ఫ్లో ఉంటది. ఆ ఫ్లో ఫాలో అయ్యి రిక్వెస్ట్ సర్వే అవుతుంది. ఆ ఫ్లో ఏంటి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ లో ఉన్నాం మనము. సో జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ హియర్. సో ఈ పేజ్ లో ఉన్నాం మనము, default2.txt. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఈ రిక్వెస్ట్ వచ్చి ఐఏఎస్ కి వెళ్తుంది. ఐఏఎస్ ఎక్కడ ఉంది? ఐఏఎస్ కి వెళ్తుంది. సో ఫస్ట్ బ్రౌజర్ లో నేను ఇప్పుడు ఈ యూఆర్ఎల్ రిక్వెస్ట్ చేశాను. ఇది ఐఏఎస్ కి వెళ్ళింది. ఐఏఎస్ కి వెళ్ళి ఇక్కడ ప్రాసెస్ చేసి నాకు ఈ పేజీని క్లయింట్ కి పంపించింది. ఓకే, సో పంపించిన తర్వాత ఐఏఎస్ మొత్తం మర్చిపోతుంది అంటే మొత్తం క్లియర్ చేసుకుంటది. దాని దగ్గర మళ్ళీ ఈ రిక్వెస్ట్ సంబంధించిన డేటా ఏమీ ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఒక రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది, వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు బ్రౌజర్ నుంచి సర్వర్ కి ఒక రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది, మనకు ఆ రిక్వెస్ట్ ఎలా వస్తుంది, తర్వాత ఏమవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. చాలా బేసిక్ కాన్సెప్ట్ కూడా, అండ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా. ఒక బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ సర్వర్ కి వెళ్తుంది, సర్వర్ నుంచి బ్రౌజర్ కి వస్తుంది. సో బ్రౌజర్ లో ఆ పేజ్ లోడ్ అవుతుంది. తర్వాత సర్వర్ it will lose everything. Server don't know anything about this request after giving back to the browser. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ప్రాసెస్ అయిపోయి, ఇక్కడ రిక్వెస్ట్ ప్రాసెస్ అయిపోయి ఇక్కడ నుంచి బ్రౌజర్ కి రిక్వెస్ట్ ఇచ్చేసిన తర్వాత, రెస్పాన్స్ ఇచ్చేసిన తర్వాత బ్రౌజర్ రిక్వెస్ట్ చేస్తుంది, ఐఏఎస్ రెస్పాన్స్ ఇస్తుంది. రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా రిక్వెస్ట్ గురించి ఇక్కడ ఐఏఎస్ లో ఏముండదు డీటెయిల్స్, మొత్తం ఎవ్రీథింగ్ విల్ గాన్. మళ్ళీ కొత్త రిక్వెస్ట్, ఎవ్రీ రిక్వెస్ట్ ఇట్ విల్ టేక్ యాజ్ ఎ న్యూ రిక్వెస్ట్. ఐఏఎస్ విల్ టేక్ ఎవ్రీ రిక్వెస్ట్ ఫ్రమ్ ద బ్రౌజర్ యాజ్ ఎ న్యూ రిక్వెస్ట్. ఇట్ డోంట్ నో ఇట్స్ ద సేమ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ద సేమ్ అప్లికేషన్. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం అంతా ఒక ప్రాజెక్ట్ లోనే ఉన్నాం. ఇక్కడ 4-5 పేజీలు ఉన్నాయి. 4-5 పేజీలు రిక్వెస్ట్లు రన్ చేస్తాం. ఓకే, 4-5 పేజీలు రన్ చేసినప్పుడు ఐఏఎస్ ఇవన్నీ ఒకటే ప్రాజెక్ట్ వచ్చినాయి అనేది ఐఏఎస్ కి తెలియదు. Every request it will take as a new request and it will process the request and it will give back response to the browser, and then it will lose everything. It don't have any information about that previous request in the IIS. Okay, so so that's why web application are called as stateless applications. They are not web application not maintaining a state. See, for example, I am entering this URL, just it will go to IIS and process the request and give back the response to the browser, and my page is loaded. Again, if I am click on the save button, again it will take as a new request, and it will go to the IIS and it will process the request and it will give back to the browser. Again, I am entering some data and I am clicking on the save button.
again it will go to the IIS and it will give back request to the browser. It will take every request as a new request. They don't know anything about the, but that's why web applications or ASP.NET or any web applications are called as stateless applications. And then we need to maintain a stateful applications. Why? Because every request it will take as a new request means we cannot maintain the state. We should maintain some state, right? Whenever user log in, you should log in. అతను లాగౌట్ చేసేదాకా లాగిన్ అయినట్టే ఉండాలి కదా యూజర్ లాగిన్ అయితే ఒక అప్లికేషన్ లో జీమెయిల్లోకి లాగిన్ అయ్యాము ఎగ్జాంపుల్ జీమెయిల్లో లాగిన్ అయ్యాము నేను ఇక్కడ రీఫ్రెష్ కొట్టాను ఇది ఒక రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళి రిక్వెస్ట్ ఇచ్చింది అనుకోండి అది దాని సర్వర్కి ఏం లేదు కొత్త రిక్వెస్ట్ ఏం తీసుకుంటుంది అంటే యూజర్ మళ్ళీ లాగౌట్ అయిపోతాడు రైట్ నేను యూజర్ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ సంథింగ్ రీఫ్రెష్ చేశాను లేకపోతే సమ్ ఓపెన్ చేశాను సమ్ కొట్టాను లేదా సమ్ ఇది కొట్టాను అది ప్రతి రిక్వెస్ట్ వెళ్తుంది మళ్ళీ ఇస్తుంది రెస్పాన్స్ బట్ ఒకసారి వన్స్ యూజర్ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మర్చిపోతుంది సో దట్స్ వై every web application are stateless applications but we need to maintain the stateful we need to maintain the state of that web application and that's why we have some concepts called state management concepts that we will discuss tomorrow and before discussing state management concepts we need to discuss what is the life cycle of the ASP.NET. What is the ASP.NET life cycle? What are the events will going to once, for example, if I am clicking on the save button, what are the events will going to fire first? And what are the if I am requesting on this page, what are the events and what is the process it will go? Then we will discuss now. See, whenever, for example, first the page request start. The page request occurs before page life cycle begin. When the page is requested by user అంటే మనం ఒక పేజ్ రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు ASP.NET determines whether the page needs to be parsed and compiled, therefore beginning of the life or its cached version of the page. It can send to response without running the page. Cached version అనేది నేను మీకు క్యాషింగ్ కాన్సెప్ట్ లో చెప్తాను మీరు అది వదిలేయండి ఏంటంటే ఒక పేజ్ రిక్వెస్ట్ చేసినప్పుడు యాక్చువల్ గా ఏం చేస్తుందంటే ఇది కొత్త రిక్వెస్టా ఓల్డ్ రిక్వెస్టా అని చూస్తుంది ఓల్డ్ రిక్వెస్ట్ అంటే అది క్యాష్డ్ వర్షన్ నుంచి తీసుకుంటుంది క్యాష్డ్ వర్షన్ ఇది నథింగ్ బట్ మనం ఒక బ్రౌజర్ లో ఒక పేజీని పర్మనెంట్ గా సేవ్ చేసుకుంటాం పద్దాక రిక్వెస్ట్ పెడితే సర్వర్కి వెళ్ళి రెస్పాన్స్ వచ్చేవాడికి లేట్ అవుతుంది కదా పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్స్ లో వాటిని వాడతాం అనమాట అది మీరు వదిలేయండి ఒక పేజీ రిక్వెస్ట్ చేసినప్పుడు కొత్త రిక్వెస్ట్ సో సర్వర్కి తీసుకెళ్తుంది సో స్టార్ట్ అవుతుంది పేజీ రిక్వెస్ట్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది ది స్టార్ట్ స్టేజ్ the properties request and response are set and the stage the page also determines whether request is postback or new request set is postback property this page also UI cultural see page request start అయిన తర్వాత స్టార్ట్ మెథడ్ లో ఐ మీన్ స్టార్ట్ స్టేజ్ లో ఉంటది తర్వాత ఇనిషియలైజేషన్ స్టేజ్ లో ఉంటది తర్వాత లోడ్ స్టేజ్ లో ఉంటది తర్వాత పోస్ట్ బ్యాక్ ఈవెంట్ హ్యాండిలింగ్ స్టేజ్ లో ఉంటది and then rendering and then unload. So initial start stage ante meeku request to response objects create అవుతాయి what is request and what is response request from going from browser to server response are coming from web server to browser okay I will this also I will give you some sample in the code request for response how to use the request and response okay and then post back means that also I will tell you in the real time example only that you will understand more in the start see page request start initialization load
post back event handling, rendering, unload. These are the 1, 2, 3, 4, 5, 6, 7 steps in the request process. Whenever request is coming from browser, these are the 7 steps for the request process. First page request, it is coming from the browser, and then start it in the start stage, it will create request response, and then post back handling properties will be created, and then initialization. Initialization means controls. For example, we are creating controls right here in the here we are creating controls, and then the controls will be displayed here, right? This control has every control has one unique ID in the browser, so that unique IDs will be initialized in the initialization stage. And then load. During the load, post back control properties are load information removed from the view state and control state. See, every web application is a stateless application. I told you, right? Every web application is a Stateless application, yeah. stateless application. So there, once the request is uh, came from web server, sorry, once we request some page into the server, and it will give the response to the browser, then everything will no information in the server. That's, but in our ASP.NET, for example, if I am entering here and then just click on the save button, gmail.com, and then password 1 2 3 1 2 3. Just click on the save button. If you click on the save button, ఇక్కడ చూడండి పాస్వర్డ్ పోయింది మీకు. ఎందుకు పోయింది పాస్వర్డ్ అంటే, రిక్వెస్ట్ చేశాను నేను, ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేశాను, రిక్వెస్ట్ వెళ్ళింది సర్వర్కి, సర్వర్ ప్రాసెస్ చేసింది, రెస్పాన్స్ ఇచ్చింది, సో ఎవ్రీథింగ్ విల్ లూజ్. Then it don't have a touch here. Why? Because it will lose everything. ఇవి ఎందుకు ఉన్నాయి, ఇవి ఎందుకు లేవు అనేది నేను చెప్తాను చూడండి. Actually, ASP.NET controls are a stateful controls. The ASP.NET create controls as a stateful controls. They are maintaining a state. By default, they are maintaining a state. We no need to maintain any state for the controls. This we will discuss tomorrow. Briefly, we will discuss for what is state management. State management is very important. One of the key concept in ASP.NET. Without knowing state management concept, you cannot create applications, ASP.NET applications. You should know how the request is going. What are the events you are going to fire before going to request? What are the steps we need to follow when we creating a ASP.NET application? Because ASP.NET see, మరి WPF అప్లికేషన్ క్రియేట్ చేసిన, విండోస్ అప్లికేషన్ క్రియేట్ చేసిన, దానికి స్టేట్ఫుల్ స్టేట్లెస్ ఏముండదు. మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆబ్జెక్ట్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఒక రిక్వెస్ట్ పంపించారంటే మళ్ళీ ఆ క్లాస్ ఎంటీ అయిపోతుంది. ఆ క్లాస్ ని అలాంటి దాన్ని మనం మెయింటైన్ చేయాలి స్టేట్ఫుల్ గా. సో స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉపయోగించి స్టేట్ఫుల్ గా మెయింటైన్ చేస్తాం. స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, రేపటి నుంచి చూద్దాం అవి. సో బిఫోర్ దట్, దీస్ ఆర్ ద 7 స్టేజెస్ వీ హ్యావ్. మీరు ఒకసారి నెట్ లో కొట్టి చూడండి, మీకు ఈజీగా వస్తాయి. వాట్ ఆర్ ద ASP.NET లైఫ్ సైకిల్ అని మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ చదవండి ఒకసారి. పోస్ట్ బ్యాక్, ఇనిషియలైజేషన్, లోడ్, ఇవన్నీ నేను స్టేట్ మేనేజ్మెంట్ అవన్నీ మళ్ళీ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి అర్థమైన తర్వాత మళ్ళీ ఒకసారి ASP.NET లైఫ్ సైకిల్ ఈ 7 స్టెప్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, అవి మీకు అర్థమైతే ఈ 7 స్టెప్స్ చాలా ఈజీగా. హలో, ఓకే సార్. ఓకేనా? And then see, for example, here we have a page load and we have a button, right? Just I am putting breakpoint here. Okay, just
I'm done. I'm done. Yeah. Just I am running here. The first page load event will fire. There we have also one page load, right? In WPF also. Yeah. Hello. Yeah. WPF లో కూడా మనకు ఒక పేజ్ లోడ్ ఉంది. ఇక్కడ కూడా వెబ్ లో కూడా ఒక పేజ్ లోడ్ ఉంది. ఫస్ట్ లో ఈ పేజ్ లోడ్ రన్ అవుతుంది. సో ఈ పేజ్ లోడ్ రన్ అయిన తర్వాత సేవ్ బటన్ కొట్టినప్పుడు ఈ వాలిడేషన్స్ తీసేసుకోవద్దు. బటన్ క్లిక్ వెళ్తుంది. WPF లో బటన్ క్లిక్ వెళ్తుంది కదా. అవును. So if you click on the save, see first it will go to page load, then only it will go to button click event. But in WPF directly it will go to button click event, right? Yeah. Why? Because అవును బటన్ క్లిక్ వెళ్తుంది. why here every request is a new request. So every request it will follow some basic steps to create a request and response. See for example first step లో నేను పేజ్ రిక్వెస్ట్ చేశాను, పేజ్ లోడ్ ఫైర్ అయింది. దెన్ బటన్ క్లిక్ ఈవెంట్ ఫైర్ చేశాను, పేజ్ లోడ్ ఫైర్ అయింది. సో దిస్ ఇస్ ద పేజ్ లోడ్ విల్ ఫైర్ ఎవ్రీ రిక్వెస్ట్ whenever you are clicking on button or something, whenever some buttons are there in మీకు ఏ యాక్షన్ చేసినా ఆ పేజ్ లో ఏ యాక్షన్ చేసినా ఆ పేజ్ లోడ్ అనేది ఫైర్ అవుతుంది. ఓకే, దెన్ ఓన్లీ దట్ యాక్షన్ విల్ గోయింగ్ టు ఫైర్ ఆఫ్టర్ దట్. సో బిఫోర్ పేజ్ లోడ్ we have some events. ఈవెంట్స్ బేసిక్ గా ఉండవు, అవి మనకి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మనమే రాసుకుంటాం. అట్లా బై డిఫాల్ట్ రావు. మీరు క్రియేట్ చేసినప్పుడు పేజ్ లోడ్ అనేది బై డిఫాల్ట్ వస్తుంది. బట్ ఈవెంట్ అంటే ఇవి మనకి రిక్వైర్మెంట్స్ బట్టి మనం క్రియేట్ చేసుకుంటాం. జస్ట్ మీరు ఫ్లో చూడండి, నేను ఏ రిక్వెస్ట్ ఏ ఈవెంట్ ఎప్పుడు వాడాలి అనేది నేను చెప్తాను. ఓకే, ఆఫ్టర్ పేజ్ లోడ్ అండ్ దెన్ బటన్ క్లిక్ ఈవెంట్ ఐఎమ్ గోయింగ్ టు ఇంక్లూడ్ some events. These are the events will going to fire once the request is, మీరు రిక్వెస్ట్ చేసినప్పుడల్లా ఈ ఈవెంట్స్ అన్ని ఫైర్ అవుతాయండి. నేను అన్ని బ్రేక్ పాయింట్స్ పెట్టాను. వన్స్ రన్ చేస్తున్నాను పేజీ చూడండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ రిక్వెస్ట్ చేశాను, ఓ పేజ్ కోసం సర్వర్ని రిక్వెస్ట్ చేశాను అనుకోండి. సో రిక్వెస్ట్ నేను పంపించాను బ్రౌజర్, పంపించినప్పుడు సో ఫస్ట్ పేజ్ ఇనిట్ అనే ఈవెంట్ ఫైర్ అయింది, పేజ్ ఫ్రీ ఇనిట్. ఓకే, దెన్ ఇక్కడ ఏదైనా కోడ్ ఉంటే అది ఫైర్ అవుతుంది. దెన్ పేజ్ ఇనిట్, దెన్ పేజ్ ఇనిట్ కంప్లీట్, దెన్ ఫ్రీ అన్లోడ్, దెన్ పేజ్ లోడ్. బేసిక్ గా మనకి ఈవెంట్స్ అన్ని మనకు లేవు కాబట్టి ఇందాక డైరెక్ట్ పేజ్ లోడ్కి వచ్చేసింది. అవునా? హలో, ఓకే, డైరెక్ట్ పేజ్ లోడ్కి వచ్చేసింది. తర్వాత పేజ్ లోడ్ కంప్లీట్, బటన్ సేవ్ క్లిక్ ఈవెంట్ ఫైర్ అవ్వదు, పేజ్ లోడ్ కంప్లీట్ ఫైర్ అవుతుంది. తర్వాత ఆన్ స్టేట్ కంప్లీట్, తర్వాత పేజ్ అన్లోడ్ అయిపోయి server everything will gone and then we'll get this page. Once we will enter everything in the here, see gmail.com and then password 123 123 123 4 5 6 7 8 9 10. Okay, then click on save button. Then again it will start from here, page free in it, page in it, page incomplete, onload, page load, and then it will, after page load it will go to the button click event. Why?
we clicked the button. The request came from the button click event. That's why it's fired here now. After button click event, same process. For example, in drop down selected index changed event is there. Then after page load, that will drop down event will fire. After that, the page load complete, on save state complete, page unload will fire, and then it will come to browser. So these are the basic events. Once the request is going and once the response is coming from the server, in the middle, these are the basic events will fire generally. So these many events are there in ASP. These are all the ASP.NET page lifecycle events. Once the request start, ఇవన్నీ ఏం లేదండి, మీరు వీటి గురించి వరీ ఏం అవసరం లేదు. బై డిఫాల్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఎక్కడెక్కడ కోడ్ పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలి అనేది మీకే ఈజీగా అర్థమైపోతుంది. బట్ ఏంటంటే ASP.NET పేజ్ లైఫ్ సైకిల్లో ఈ ఈవెంట్స్ ఉన్నాయి అనేది మీకు తెలియాలి. Yeah. Okay. So tomorrow we will start with state management techniques, and then I will explain you the page life cycle of the ASP.NET with whenever we are using some request and response, and then post back event handling. This all we will in the examples I will tell you. Just first we will go through the ASP.NET page life cycle and the events. What are the events in the ASP.NET page life cycle? That before learning going to all the concepts in ASP.NET, you should know the life cycle ASP.NET page life cycle of the ASP.NET page life cycle. Okay, clear everyone? You have any doubts? లేదండి. Okay. ఒకసారి మీది షేర్ చేస్తారా సర్వర్, సారీ సిస్టమ్, చూద్దాము ప్రాబ్లం ఏంటనేది. అందరికి ఐఏఎస్ ఓకేనా? హలో హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఐఏఎస్ సర్వర్ అందరికి ఓకేనా అని అడుగుతున్నాను. అదే మాది షేర్ చేస్తాము. సార్ షేర్ చేయండి. ఓకే. ఇంకా బాగా చెప్పారు. ప్రసన్న మీకు ఓకే కదా? ఐ మీన్ మీకు పనిచేస్తుందా ఐఏఎస్ పోస్ట్ చేయడం అంతా? హలో, ఓకే, ఐఎమ్ క్లోజింగ్ దిస్ మీటింగ్ అండ్ దెన్ దివ్య మీ స్కైప్ లో చూస్తాను, అది మీది ఓకేనా? స్కైప్ లో లాగిన్ అయ్యాను, నేను చూస్తాను. ఓకే, ఐఎమ్ క్లోజ్ చేస్తున్నాను ఈ మీటింగ్. ఓకేనా? ఓకే, షూర్. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్.